మీరా ఏ తప్పు చేయకపోయినా వసుంధర షాప్లో తనకి దొంగతనం అంటగట్టి జైలుకి పంపిస్తుంది కదా. ఇక అదే విషయాన్ని వచ్చి మాలినితో చెప్తూ ఉంటుంది. ఆ మళ్ళీ వాళ్ళమ్మ మీరా నాకు కంటపడింది, దాన్ని ఈ ఫంక్షన్కి రాకుండా చేయడానికి ఇలా ప్లాన్ చేశాను. అయినా అరవింద్ నువ్వు చాలా సంతోషంగా ఫంక్షన్ చేసుకుంటే మధ్యలో ఇలాంటి వాళ్ళు అవసరమా? అసలే ఉంది కదా మళ్ళీ వాళ్ళ అమ్మ మీరా కూడా అవసరమా అనేసి అనగానే మాలిని కూడా మంచి పని చేసావు మామ అనేసి ఇద్దరు కూడా కొంచెం సేపు సంతోషపడతారు. మరొక వైపు మీరా అయితే స్టేషన్లో ఉన్న పోలీసుల్ని వేడుకుంటూ ఉంటుంది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, దయచేసి నేను చెప్పేది వినండి అనేసి ప్రాధేయపడుతూ ఉంటే అక్కడ ఉన్న పోలీసు వచ్చి అమ్మ నీ తప్పేమీ లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనగానే ఇక ఫంక్షన్కి బయలుదేరుతుంది మీరా. ఇక ఫంక్షన్ జరుగుతూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చి వసుంధర గారిని అరెస్ట్ చేయాలి అనేసి అనగానే మాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారా అని శరత్చంద్ర అడగగానే ఇక పోలీస్ జరిగిందంతా కూడా వివరించి సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా చెప్తారనమాట. ఇక వసుంధర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మాలిని పోలీసుల్ని బ్రతిమలాడుతున్నా సరే ఇక వాళ్ళు వినకుండా ఇలా చెప్తూ ఉంటారు. వసుంధర గారిపై ఇదొక్కటే కాదు, బిజినెస్ పరంగా కూడా కొన్ని కేసులు ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేస్తున్నాం అనేసి వసుంధరని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.